హాయ్ మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నా. అందులో కావాల్సింది ఎగ్స్ తీసుకొని ముందు బాయిల్ చేసేయండి. గ్యాస్ మీద వేస్తే అవి బాయిల్ అవుతూ ఉంటాయి. మనం అందులో కావాల్సినవి ధనియాలు, కొంచెం మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ధనియాలు, మిరియాలు జీలకర్ర, వెల్లుల్లి ఉంది కదా, అది మిక్సీ పట్టేసేయండి. అందులో మిక్సీలో వేసేయి. అది తర్వాత కొంచెం కారం, ఇంకొంచెం పసుపు, సాల్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టేసేయండి. వాటర్ ఏమి వేయొద్దు. వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టేసేయండి. ఇది ఈవినింగ్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసుకొని తినండి సింపుల్గా. ఇంట్లో ఉన్న వాటితోటి హడావుడి ఏమి లేకుండా మిక్సీ పట్టేసి ఆ పొడి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత మనం ఇందాక ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దానిపైన అంతా పొట్టు తీసేసి దాన్ని కట్ చేసేయండి. ఎగ్స్ని ఎల్లో తీసేసి వైట్ వరకు పీసులుగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి. రెండు ఎల్లో కూడా మనకి ఇప్పుడు అవసరం వస్తుందిలేండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా, వైట్ వరకే వేయండి, ఎల్లో వేయొద్దు. ఫస్ట్ అందులో వేసి బాగా వేయించుకోండి. గ్యాస్ చిన్న మంటే పెట్టుకోండి, హైలో వద్దు. తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా అందులో వేసేయండి. ఎగ్స్ సైడ్ అనేసి మిడిల్లో వేసేయండి. ఆయిల్లో పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఇందాక ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో కూడా అందులో వేసేయండి. మనం సాల్ట్ ఇందాక మసాలాలో వేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఇంకొకసారి చూసుకోండి సరిపోయింది లేనిది. అదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత రైస్ విడిగా ఒక ప్లేట్లో తీసేసుకొని అందులో వేసేయండి. సరిపడా రైస్ వేసుకోండి, ఎవరికి సరిపడా రైసు. అంత మంచిగా కలిపేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, జీడిపప్పు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను రెండు ఉన్నాయి, అవి కూడా వేసాను అందులో. అంత మంచిగా కలిపేసేయండి. చాలా సింపుల్, టేస్టీ, హెల్దీ ఎగ్స్. మా పాప విడిగా ఇస్తే తను తినదు, ఇలా చేసి పెడితేనే తినేసిద్ది తను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.